కొన్ని విలువైన మాటలు విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. దేవుడు మొట్టమొదటి ప్రసంగం మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం 3 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా ఆయన యొక్క పరిచర్య ప్రారంభించబడింది. ఎన్ని అధ్యాయాల్లో? 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ప్రారంభించబడింది. 5వ అధ్యాయం మొదట్లో ఆయన అనేక అద్భుత కార్యాలు చేసిన తర్వాత అనేక మంది మనుషులు ఆయన చూసి ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఒక కొండెక్కి వారు ఎప్పుడు విననటువంటి ఒక సందర్భాలను వివరించుకుంటూ 3 అధ్యాయాలు వినూత్నమైనటువంటి పరిచర్య ఆయన చేశారు. దీంట్లో ఎన్నో అద్భుతమైనటువంటి సత్యాలు ఆయన తెలియచెప్పాడు. ఒక విశ్వాసీ జీవితం ఎలా ఉండాలి, దేవుణ్ణి అంగీకరించాలంటే ఏ రీతిగా ఉండాలి, మనం వేటి కొరకు ప్రయాసపడాలని అనేకమైనటువంటి చాలా వినూత్నమైన కోణాల్లో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు కూడి వచ్చిన కొన్ని లక్షల మంది జనాంగంతో మాట్లాడుతూ వచ్చాడు. 5వ అధ్యాయం అంతా అదే, మనం ఏ రీతిగా ఉండాలి, ధర్మశాస్త్రం ఎలా మనం నెరవేర్తించాలి, లేదా క్రీస్తు కృపకాలంలో మనం ఎలా ముందుకు కొనసాగిపోవాలని చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుకుంటూ తన పరిచర్యలో మధ్య భాగమైనటువంటి 6వ అధ్యాయంలోకి వచ్చి 6వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఈ 10వ వచనం వరకు ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఏ హృదయంతో మనం చేయాలి, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఎలా దానికి ప్రత్యుత్తరం త్వరగా దయచేస్తాడని చాలా వినూత్నమైన కోణంలో దేవుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు అక్కడున్న వారితో అనేక మందితో ప్రార్థన వివరాలు మాట్లాడుతూ వస్తున్నారు. దాని అన్నిటికంటే ముందు ఏంటిదని అంటే, వారు యూదులు, అనేక మంది యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. కానీ వారికి ఈ విధమైనటువంటి విధానాల్లో చెప్పేవారు లేరు. దేవుని లేఖనం ఎప్పుడు ఎలా చెప్పిందనంటే, మీరు దేవుని సన్నిధిలోకి వస్తే బలులు అర్పించాలి, మీరు కానుకలు ఇవ్వాలి, మీరు మందిరంలో మీరు ప్రార్థన చేయడానికి మీకు అధికారం లేదు. ఎందుకంటే దేవుడి నామాన్ని పలకడానికి కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఎందుకంటే మీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఏం చేయకూడదు, ఉచ్చరింపకూడదనే మాటను పట్టుకొని వారు దేవునికి ప్రార్థన చేయటం కూడా వారు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు బలులు తీసుకొచ్చి అలా సేవకుని చేతికి ఇస్తే సేవకుడే బలి అర్పించేవాడు. ఆ కోణంలో యేసుక్రీస్తు ప్రభు ఒక వినూత్నమైన కోణంలో వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిగా వారు ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా ఉండాలనేది చాలా చక్కగా మాట్లాడుతూ ఈ 10వ వచనంలో ఒక చక్కటి ప్రార్థన వాళ్ళకి ఏం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఒక చక్కటి ప్రార్థన అక్కడున్న కొన్ని లక్షల మంది జనాంగంతో ఆయన నేర్పిస్తున్నాడు. అంటే వారికి ప్రార్థన చేయటం రాదా? ప్రార్థన చేయటం రాదా? రాదు. అంతవరకు ఎవరో ప్రార్థన చేసినట్లుగా అంటే మొరపెట్టడం కాదు, కానీ ఈ జనాంగం దైవ సేవకులు అనేక సందర్భంలో ప్రార్థన చేశారు. కానీ వీరికి ప్రార్థన చేయటం ఏ రీతిగా అనేది దేవుడు మొట్టమొదటిసారిగా ప్రార్థన నేర్పిస్తున్నాడు. దాంట్లో ఆయన వాడిన మొట్టమొదటి పదం పరలోకమందున్న మా తండ్రి. మా తండ్రి, ఈ మాట మనకు వాడుక భాషలో చాలా సింపుల్గా ఉంటుందేమో, కానీ ఆ రోజు జనాంగంకి ఈ మాట భలే కొత్తగా ఉంటుంది, భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక వింత ఆశ్చర్యం, ఇది ఎలా సాధ్యపడుతుంది మాకు, ఈ విధంగా అయితే ఎలా పలుకుతున్నాడు, ఎందుకు తెలుసా? దేవుడిని దేవుడని పలికేదానికే భయపడేవారు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, సాక్షాత్తు దేవుడిని పరలోకమందున్న మా తండ్రి అని ఒక అధికారంతో ఆయన పలుకుతున్నాడు. ఈ మాటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది ఆ సందర్భంలో. ఈ మాట ఏంటి, దేవుడు మాకు తండ్రా, దేవుడికి మేము వారసులం అవుతామా, దేవుడికి మేము ఒకే సంతతికి సంబంధించిన వారమా అని ఈ మాటతోనే అనేక ఆశ్చర్యానికి వారు గురైపోయారు. అయితే ఈ వచనంలో చాలా కూలంకుషంగా ఆయన మాట్లాడుతున్న మాట, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఈ తర్వాతదే మన ఈరోజు వాక్య ధ్యానాంశం. నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగే నెరవేర్చబడునుగాక, భూమి మీద అలాగే నెరవేర్చబడునుగాక. ఈ వచనంలో నేను ఈ మాట అంటాను, బాగా ఆలకించండి. పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద ఏం చేయాలి, నెరవేర్చబడాలి. అంటే భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడుతుందా, బడట్లేదా?
నెరవేర్చబడట్లేదు. అంటే పరలోక రాజ్యంలో ఏమవుతుంది? ఆయన చిత్తము నెరవేర్చబడింది. ఆయన చిత్తానుసారంగానే పరలోక రాజ్యం జరుగుతుంది. అయితే చిత్తమని మనం అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం కదా. చిత్తం అంటే ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తము ఏంటి? ఏ దానిని దేవుని చిత్తం అంటారు? లేదా దేవుని చిత్తము, ఈ చిత్తం అనే పదానికి అర్థం ఏంటిది అని నేను హిబ్రూలో ఎతికినప్పుడు అక్కడ ఇలా ఉంది. హిబ్రూ భాషలో చిత్తము అని అంటే దానికి ఏమి ఇచ్చారు అని అంటే, తెలుగులో దాని పరిభాషలో చిత్తానికి సంకల్పం అని ఇచ్చాడు. హిబ్రూలు ఏమన్నారంటే లా, చట్టం కాదు, లా. లా అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో తీసుకోవాలి అంటే దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, తండ్రికి ప్రార్థన చేయడం నేర్పిస్తూ, ప్రభువా నీ చిత్తం అనగా నీ సంకల్పము పరలోకములో నెరవేర్చబడుతుంది, నీ సంకల్పము పరలోకంలో జరుగుతుంది. ఆ రీతిగానే భూమి మీద జరగాలి అని అంటే భూమి మీద ఆయన చిత్తము జరగటం లేదు. భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడటం లేదు. కాబట్టి ఈ మాటలు వాడుతున్నాడు, పరలోకంలో ఆయన చిత్తము, ఆయన సంకల్పము నెరవేర్చబడింది, భూమి మీద నెరవేర్చబడవలసి ఉన్నది. పరలోకంలో ఏ సంకల్పం ప్రకారం నెరవేర్చబడుతుంది? పరలోకం ఎందుకు ఏర్పాటు చేశారు? కోటాను కోట్ల దేవదూతలని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులకు పరిశుద్ధుడు అనే దేవుడిని నిత్యము ప్రతి గానముల చేత ఆయనని ఆరాధించుటకు దేవదూతలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ సంకల్పము ప్రకారము దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవుడిని ఆరాధిస్తున్నారు. కొన్ని దేవదూతలకి కొన్ని రకాలైన డ్యూటీలు వేశారు. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి కొందరు, భూలోకంలోకి వచ్చి వర్తమానాలు, యుద్ధాలు చేసే దేవదూతలు కొందరు, దేవునికి పరిచర్య చేసే దేవదూతలు కొందరు. వాటి పరిచర్య లేదా వాటి సంకల్పము చొప్పున అవేం చేస్తున్నాయి? ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి పరలోకంలో దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడింది, నెరవేర్చబడుతుంది, నెరవేర్చబడుతూనే ఉంటుంది. కానీ దేవుని సంకల్పము ఎక్కడ ఆగిందంటే ఒక్క భూలోకంలోనే ఆగింది. మనం నివసిస్తున్న ఈ భూమిలో ఆయన సంకల్పము నెరవేర్చబడవలసి ఉన్నది. అదే అంటాడు, పరలోకముందు ఎలాగో నీ చిత్తము, నీ సంకల్పం నెరవేర్చబడిందో భూమి మీద అలాగునే నీ యొక్క సంకల్పము నెరవేర్చబడాలి. నీ యొక్క సంకల్పము నెరవేర్చబడాలి. నీ ఆలోచన భూమి మీద స్థాపించబడాలి. నీ కోరిక భూమి ఎందంతట నెరవేర్చబడాలని ఎవరు మాట్లాడుతున్నారు? భక్తుడు కాదు, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తూ ఒక చక్కటి మాట, పరలోకంలో నీ సంకల్పము జరుగుతుంది, అదే ప్రకారము ఈ భూలోకంలో నీ సంకల్పము జరగాలి. భూలోకంలో నీ చిత్తము జరగాలి. భూలోకంలో ఇంతవరకు మనుషుల చిత్తం జరిగింది. ఈ లోకంలో ఇంతవరకు మనుషుల యొక్క కోరికల ప్రకారం వారు వాళ్ళ స్వచిత్తం ప్రకారం బ్రతికారు. కానీ నీ చిత్తము, నీ సంకల్పము జరగాలి. ఈరోజు నేను అంటాను, మన జీవితం పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటండి? ఓ విశ్వాసి నూతనంగా రక్షణ పొందాడు అని అంటే వాడి జీవితం పట్ల దేవుని యొక్క సంకల్పం, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని సంకల్పం ఈరోజు మన జీవితంలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకుంటున్నామా? చాలామంది అంటారు, నీ జీవితం పట్ల దేవుని సంకల్పం ఏంటి, అసలు ఎందుకు నమ్ముకున్నామని చాలామంది అడిగితే, నా జీవితం పట్ల దేవుని సంకల్పం ఏమీ లేదండి, నేను సీరియస్గా దేవుణ్ణి నమ్ముకున్నాను, సీరియస్గా వారమంతా పనికి వెళ్తాను, చాలా సీరియస్గా ఆదివారం మందిరానికి వస్తాను, కానుకేస్తాను, వెళ్ళిపోతాను, అంతకుమించి నా జీవితం పట్ల దేవునికి ఏ చిత్తము లేదు. అవునా? దేవుడు ఇందుకొరకే మనల్ని అన్యులలో నుంచి దేవుని యొక్క సంఘంలోనికి రక్షించుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నాడా? కేవలం మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వారముగా మనం ఉండాలన్నది దేవుడు ఆలోచన, లేదా ఆయన సంకల్పం మరి ఒకటి ఏమన్నా ఉందా? చాలామంది క్రైస్తవ ప్రపంచంలో ఎలా అయిపోయిందంటే ఒక మెకానికల్ లైఫ్లో మనం బ్రతుకుతున్నాం. సోమవారం నుంచి శనివారం వరకు మన పని బాటల్లో మనం చేసుకొని డబ్బు సంపాదించుకొని ఏదో ఒక మిషన్కి కీస్తే నడిచినట్లుగా ఆదివారం 10 గంటలకు మందిరానికి వచ్చి ఒక 2 గంటలు ఆరాధన చేసి మరలా బైబుల్ సంకలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయే వారంగా మనం ఉన్నాం. దేవుడిని వారిని అడిగితే ఏంటయ్యా నీ జీవితం పట్ల దేవుడి ప్రణాళిక అంటే, ఏముందండి ఇక ఇంతకు మించి నా జీవితంలో ఇంకేం లేదు. దేవుడు రక్షించుకున్నాడు, మారు మనసు పొందారు, మందిరానికి వస్తున్నాను కదా, ఇక అంతకు మించి ఇంకేముంటుంది నా జీవితం పట్ల దేవుడి ప్రణాళిక?
దేవుడి సన్నిధిలో చాలా విలువైన కానుకేస్తున్నాను కదా, ఇక అంతకుమించి దేవుడు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? నో, దట్స్ నాట్ ఎ విల్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క చిత్తం అది కాదు, దేవుని యొక్క సంకల్పం అది కాదు. ఒక అన్ని జనులలో నుంచి మనల్ని రక్షించబడి ఇంతమంది పరిశుద్ధుల మధ్యలో మనల్ని పాలుభాగస్తులుగా చేశారంటే కేవలం మనం ఏదో కానుకిస్తామని కాదు, కేవలం మనం ఏదో ఒక అర్ధగంట ప్రార్థన చేస్తామని కాదు, కేవలం మనం ఏదో దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తామని మాత్రమే కాదు. దేవుడు మనల్ని రక్షించుకుంది ఆయన అనాది సంకల్పము ఏదో నెరవేర్చబడాలని, లేదా మనం నెరవేర్చబడాలని ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టాడు. ఆ సంకల్పం మీరు ఎవరైనా తెలుసుకున్నారా? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ జీసస్ అంటే మీలో ఎవరికైనా తెలుసా? నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటిదో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? క్రైస్తవంగా మనకు అలవాటు అయిపోయింది, ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది మంది. దేవుడి సన్నిధిలోకి వస్తాం, ఏదో బైబిల్ గుండెలు కట్టుకొని ఒక పాట పాడతాం, ఒక వాక్యం వింటాం, ఇక అంతే, ఇక వారం అంతా అయిపోయిందండి, ఈ వారంలో నా భక్తి అయిపోయింది. లేదా ఉదయాన్నే లేచి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఇక అయిపోయిందండి, ఈరోజు కోట దేవుడితో మాట్లాడేశాను, ఇక నేను చేయాల్సింది ఏం లేదు, నా జీవితంలో దేవుని చిత్తం ఇదే. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోమని దేవుడు రక్షించడం మనల్ని. దేవుడి చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బతికినా దేవుని విల్, ఆయన చిత్తము, ఆయన సంకల్పము మన జీవితం పట్ల ఏ విధంగా ఉందో మనకు తెలియకపోతే బాగా ఆలకించండి, ఒకానొక దినాన మనం ఏడవలసిన రోజు వస్తుంది. ఒకసారి గ్రంథాలు తెరుద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. 7వ అధ్యాయం 23వ వచనం. మన సంకల్పం మనకు తెలియకపోతే దేవుడు మనల్ని ఏ రీతిగా ట్రీట్ చేస్తాడనేది దైవజనుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదురు. 22వ వచనం కూడా చదవండి ఒకసారి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రచురము చేయలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? అప్పుడు నేను ఎన్నడూ ఎరుగను. చాలండి. కొండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును అని అంటున్నాడు. బాగా ఆలకించండి. ఇక్కడ ఆయన వెంబడించినటువంటి వారు అంటున్నారు, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున అనేక దయ్యములను మేము వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక ఆశ్చర్య కార్యములు మేము జరిగించలేదా? నీ నామమున ఎన్నో అద్భుత కార్యాలు మేము జరిగించట్లేదంటే ఆ రోజు దేవుడు అంటాడు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుంచి ఏమవ్వండి, పారిపోండి. ఎందుకు తెలుసా? మీరు నా నామమును ఏం చేస్తారని కాదు, కానీ నా తండ్రి చిత్తమును ఎవరైతే ఎరుగుతాడో, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారికి మాత్రమే నేను సన్నిహితంగా ఉంటాను, వారికి మాత్రమే నా నామము చాలా దగ్గరగా ఉంటుంది. మిగతా మీరు ఎన్ని చేసినా సరే మీరందరూ ఎవరు? అక్రమము చేయువారు. అక్రమము చేయువారు. మీరు ఏదైనా చేయండి, మీరు కానుకలు ఇవ్వండి, లేదా మీరు దేవుని సన్నిధిలో వాక్యము చెప్పినా సరే దేవుని చిత్తం ఏంటిదో మనము తెలుసుకోకుండా మన జీవితాన్ని ముందుకి కొనసాగించలేము. లోకంలో కొనసాగించవచ్చు, లోక ఆచారాల్లో మన జీవితాన్ని మనం ముందుకి కొనసాగించవచ్చు, కానీ దేవుని చిత్తం ఏంటో మన జీవితం పట్ల మనము తెలుసుకోకపోతే మన జీవితాన్ని విశ్వాసముగా మనం ఏం చేయలేం, ముందుకు కొనసాగించలేం. విశ్వాస జీవితము ముందుకు వెళ్ళాలంటే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము మనకు చాలా అవసరం. ఇక్కడ సేవకులతో మాట్లాడుతున్నాడు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి. ఎందుకనంటే మీరేదో అద్భుతాలు చేశారనో, మీరేదో ఆశ్చర్యక్రియలు చేశారనో, మీరేదో మహత్కార్యాలు చేశారనో మిమ్మల్ని ఆ రాజ్యములోనికి నేను అనుమతించలేను. నా తండ్రి చిత్త ప్రకారము జరిగించిన వాళ్ళకే నేను సమీపంగా ఉంటాను, నేను ఆశీర్వాదంగా ఉంటానని సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అంటాను, ఈరోజు మన జీవితము పట్ల దేవుని యొక్క సంకల్పము మనకు తెలుసా? ఈరోజు దేవుడు ఎందుకు మనల్ని అన్యులలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడో మనకు తెలుసా? ఎందుకు దేవుడు సువార్తను మనం అంగీకరించి ఆయన మందిరంలో ఒక చక్కటి ఒలీవ మొక్క వలె ఈరోజు నిన్ను నిలబెట్టాడో మనకు తెలుసా?
తెలియకుండా ఎన్నేళ్ళు భక్తి చేసినా ఏమండి దేనికి ఉపయోగం ఉండదు. చాలామంది మాట్లాడే మాట ఇదే, దీనికోసమేనండి సేవని ప్రోత్సహిస్తానని లేదా సేవకి ధనాన్ని సహాయం చేస్తానని దేవుడు నన్ను సన్నిధిలో నిలబెట్టాడు. అందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? దేవుని సన్నిధికి లేదా దేవుని సేవకుడికి కేవలం కొంచెం డబ్బు నీవు సహాయం చేస్తాడనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? లేదా నీ జీవితం పట్ల ఆయనకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉండి నేను ఏర్పాటు చేసుకున్నాడా? దేనికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఉదయకాలంలో చాలామంది మన పిలుపు మనకు తెలియకుండా దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నారు. ఎందుకు సన్నిధిలోకి వచ్చామో చాలామందికి తెలియదు. ఎందుకు దేవుణ్ణి అంగీకరించుకున్నామో చాలామందికి తెలియదు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఏమి ఇస్తాడో చాలామందికి తెలియదు. ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడై ఉండి ఆయనను మనం అడిగే కోరికలు, ఆయన నామాన్ని మనం అవహేళన చేసేవారుగా మనం అడుగుతున్నాం. అనేక సందర్భంలో ఆయన అనేక గొప్ప కార్యాలు చేయటానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడు. కానీ ఆయన మనం అడిగేది ఏంటిదో తెలుసా? చాలా దారుణాతి దూరంగా ఏదో ఒక స్వస్థత ఇమ్మనో, ఏదో కొంచెం ధనాన్ని మనకు సహాయం చేయమనో, లేదంటే మనకి ఏదైనా ఒక అనారోగ్య సమస్యలు వస్తే దానిలోంచి మమ్మల్ని విడిపించడంలో చాలా దారుణంగా ఆయన ఇచ్చే కృపను మనం తృణీకరిస్తున్నాం. మన జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏంటిదో మనకు తెలియాలి. మన జీవితం పట్ల ఆయన సంకల్పం ఏంటిదో మనకు తెలియాలి. ఈ సంకల్పము లేకుండా ఎంత భక్తి చేసినా ఒకానొక దినాన దేవుడు అనే మాట, అక్రమము చేయువారులారా గెట్ అవుట్ ఆఫ్ మై హియర్, ఇక్కడి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి, పరలోక రాజ్యంలో చేరంటాడు ఆ మాట దేవుడు. అక్రమము చేయువారులారా. మీరు ఈరోజు అనొచ్చు, అయ్యా ఎంత కానుక ఇచ్చాను నేను, నీ సన్నిధిలో ఎంత పరిచర్య చేశాను, నీ ప్రార్థనలో ఓ కొవ్విలాగా కరిగిపోయాను నేను, నీ వాక్యాన్ని బోధించుటలో ఎంత ఆత్మ తీవ్రత కలిగి వాక్యాన్ని బోధించాడో నీకు తెలీదా? ఈరోజు ఎందుకు నీ పరలోక రాజ్యానికి రానివ్వకుండా నాపుత్రం అంటే ఆ రోజు ఆయన అంటాడు, నీ జీవితం పట్ల నా ప్రణాళిక ఒకటి ఉంది, దాన్ని నువ్వు గుర్తుపట్టలేదు. నేను లోకంలో నుంచి ఏర్పరచుకోవడానికి ఒక చిత్తము, ఒక సంకల్పము, ఒక కోరిక నీ జీవితం పట్ల నేను కలిగి ఉన్నాను. ఈరోజు దాన్ని నువ్వు తెలుసుకోకుండానే 80 ఏళ్ళ నీ భక్తిని ముగించావు. ఆ సంకల్పాన్ని నువ్వు తెలుసుకొని ఉండుంటే ఈ పరలోక రాజ్యాలకి నీకు అధికారం దొరుకుండేది. కానీ నీవు చిత్తం ఎక్కడెత్తుకున్నావు తెలుసా? ప్రార్థన చేయటంలోనే నా చిత్తం ఉందని మీరు అనుకున్నారు. వాక్యాన్ని ధ్యానించటమే నా చిత్తమని మీరు అనుకున్నారు. సువార్తలో పాలిభాగస్తులుగా మీరు ఉండటమే మీ జీవితం పట్ల నా చిత్తం అని అనుకున్నారు. కానీ నీ జీవితం పట్ల నా చిత్తం అది కాదు. కేవలం నువ్వు ప్రార్థన చేసేదానివిగా ఉంటావనే నేను నిన్ను రక్షించలేదు. కేవలం నువ్వు వాక్యం బోధించేదానివిగా నువ్వు ఉంటావనే నేను నిన్ను రక్షించలేదు. సంఘంలో కానుకిస్తావని మాత్రమే నేను నిన్ను రక్షించలేదు. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యువర్ లైఫ్. నాకు నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దాని కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు ఒకానొక దినాన కూలంకుషంగా మాట్లాడతాడు. ఆ రోజు మనము నేల చూపులు చూడకుండా ఉండాలంటే ఈ లోకంలో మనం బ్రతుకుతుండగానే మన జీవితం పట్ల ఆయన ప్రణాళిక మనము తెలుసుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన జీవితం పట్ల ఆయన కోరిక ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. ఈరోజు మన పిల్లల కోరిక ఏంటో మనకు తెలీదా? మన తల్లిదండ్రులు మనం ఏం చేసుకోవాలో సంతోషంగా ఉంటారో మనకు తెలుసు. మనం కట్టుకున్న భార్య మనం ఏ రీతిగా బ్రతికితే ఆ భార్య సంతోషంగా ఉంటుందో మనకు తెలుసు. మన భర్తకి ఏ వంట చేస్తే ఆయన సంతోషంగా ఉంటాడో భర్తకు తెలుసు. కానీ ఒక విశ్వాసగా నీకు తెలుసా? నీ జీవితం ఏ రీతిగా నువ్వు బ్రతికితే నిన్ను తయారు చేసిన దేవుడు ఆయన సంతోషిస్తాడో మనకు తెలుసా? విశ్వాస జీవితంగా ఏ రీతిగా మనం ముందుకు కొనసాగిపోతే మనల్ని ఏర్పాటు చేసిన దేవుడు ఆయన సంకల్పంలో మనం ఉన్నామని ఆయన సంతోషపడతాడో ఒక విశ్వాసిగా మనకు తెలుసా? ఆయన సంకల్పము తెలియకుండా ఎంత భక్తి చేసినా ఒకానొక దినాన వారితో మాట్లాడిన మాత్రం మనల్ని అంటాడు, అక్రమము చేయువారులారా. మీరు ఎంత ప్రార్థన చేసినా, మీరు ఎన్ని కానుకలు ఇచ్చినా, మీరు ఎన్ని కన్నీటి బొట్టులు దేవుడి మందిరంలో కార్చిన మీ చిత్తము, మీ జీవితం పట్ల నా ప్రణాళిక ఒకటి ఉంది. అది మీరు గుర్తెరగకుండా బ్రతికేశారు. ఆ ప్రణాళిక ఏంటో మీరు తెలుసుకోకుండా ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ విశ్వాస జీవితాన్ని మీరు ముగించారు. మీ జీవితం పట్ల నా ప్రణాళిక కేవలం మీరేదో వాయిద్యాలు వాయిస్తారని మాత్రమే కాదు, మీరేదో ఆరాధన చేస్తారని మాత్రమే కాదు, మీరేదో సేవకి ఒక రకమైనటువంటి ఆ ప్రోత్సాహకరంగా మీరు ఉంటారనే కాదు, మీ జీవితం పట్ల మీరు గుర్తెరిగినటువంటి ఒక ప్రణాళిక నేను కలిగి ఉన్నాను. అది ఈరోజు మీరు తెలుసుకోవాలి. అది ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తము మనం ఎరగకుండా
దేవుని సంకల్పాన్ని మనం గుర్తుపట్టకుండా మనం ఎంత భక్తి చేసినా ఒకానొక దినాన సాక్షాత్తు దేవుడే అంటాడండి ఈ మాట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళండి. దేవుని సంకల్పము మనకు తెలియాలి. ఒక విశ్వాసిగా మనల్ని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? అనేక మంది అన్యులు ఈరోజు సువార్త లేకుండా నశించిపోతున్నా కేవలము నిన్ను మాత్రమే ఎందుకు దేవుడు రక్షించుకొని ఈ సన్నిధిలో, ఈ సంఘంలో ఆయన వాక్యము జాగ్రత్తగా విభాగించబడుతున్నటువంటి ఆ సన్నిధిలో మిమ్మల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? మన జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏంటిదో మనం తెలుసుకోవాలి. అనేక మంది అంటారు, నేను డబ్బు సంపాదించడమేనండి నా దేవుడికి నా జీవితం పట్ల ఉన్న ప్రణాళిక, నేను ఆస్తులు కూడబెట్టడమే నా దేవుడు నా జీవితం పట్ల కలిగిన ప్రణాళిక, నా పిల్లలకి చక్కటి పెళ్ళిళ్ళు చేయటమే నా దేవుడు నా జీవితం పట్ల కలిగిన ప్రణాళిక అని అనేక మంది వాళ్ళకున్న కోరికల్ని దేవుని సంకల్పానికి ముడేస్తాడు. నీకున్న కోరికలు దేవుడికున్న కోరిక ఒకటి కాదు. నీ కోరిక ఈ లోకానుసారమైందైతే మనల్ని ఏర్పాటు చేసిన దేవుని కోరిక మనల్ని పరలోకానికి చేర్చాలని. మనం డబ్బు సంపాదించుకుంటే దేవుడికి ఏం బాధపడతాడని కదా, ఆయనకి ఇష్టమే. కానీ ఆయనకి నీ జీవితం పట్ల ఇంకా ఏదో ఒక సంకల్పం ఉంది. నువ్వు చక్కటి ఉద్యోగం సంపాదించుకోవటం అది నీ చిత్తమే, దాని ద్వారా దేవుడు సంతోషపడతాడు. ఆ ఉద్యోగం కంటే నీ విశ్వాస జీవితంలో మరొక ఏదో ఒక మెట్టు నువ్వు తెలుసుకోవాలి. అదే దేవుని యొక్క సంకల్పం. నీ యొక్క వ్యాపార జీవితాన్ని లేక నీ యొక్క ఆర్థిక విషయాల్ని నువ్వు జాగ్రత్తగా దాన్ని సంరక్షించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నమ్ముకున్న వారు అనేక మందికి అప్పు ఇచ్చేవారిగా ఉండాలి, అప్పు చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ అది మాత్రమే ఆయన సంకల్పం కాదు. నీ జీవితం పట్ల ఇంకా ఏదో ఒక ప్రణాళిక ఉంది. అనేక మంది అంటారు, నాకే తాగుడు అలవాట్లేదండి, నాకే వ్యభిచారం అలవాట్లేదు, నేనే దొంగతనం చేయట్లేదు, నా గ్రామంలో నాకు చక్కటి సాక్ష్యం ఉంది, నా జీవితం ఇదే. ఒకవేళ దేవుడు నన్ను కోరుకుంటే ఇదే నా జీవితాన్ని దేవుడు కోరుకుంటాడని అంటావేమో. నీ పరిశుద్ధత చాలదు, ఇంకా ఏదో చేయాలని దేవుడు నీ జీవితం పట్ల ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు మన ఆశలు ఏదైతే ఉన్నాయో, మన కోరికలు ఏదైతే ఉన్నాయో, మన నీడ్స్, మన అవసరతలు ఏదైతే ఉన్నాయో అది దేవుడి ప్రణాళిక కాదు. మన ఆత్మీయ అవసరత దయచేయాలన్నది దేవుడి ప్రణాళిక. ఈరోజు ఒక విశ్వాసిగా ఆ సంకల్పం మీరు గుర్తిరిగారా? దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడో, దేవుడు ఎందుకు మనల్ని విడిపించాడో, ఆ దుష్ట సంబంధమైన ఆ పాప లోకంలో నుంచి దేవుడు ఎందుకు ఈ పరిశుద్ధులని పిలువబడిన ఈ సహవాసంలో మిమ్మల్ని ఏర్పాటు చేశాడో, మీ జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏంటిదో మీకు తెలుసా? తెలియకపోతే ఒకానొక దినాన్ని మన భక్తి ఏమైపోతుందండి? మనం చేసే ప్రార్థన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుందా? మనం చేసే ఈ భక్తి జీవితం మన పరలోకానికి తీసుకుని వెళ్తుందా? మనం చేసే కానుకలు పరలోకానికి తీసుకుని వెళ్తాయా? ఆయన చిత్తం, విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంకల్పము జరిగించేవాడే ఆయన రాజ్యంలోనికి అనుమతిస్తారు. అందుకనే ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్న ప్రతివాడు పరలోకానికి రాడు, కానీ నా తండ్రి చిత్తము ప్రకారము జరిగించేవాడే పరలోకానికి ఏం చేస్తాడు? వస్తాడు. అనేక మంది లక్షలతో కొండ మీద యేసుక్రీస్తు కూర్చొని మాట్లాడుతున్న మాట, మీరు తండ్రి చిత్తము ఈ భూలోకంలో జరిగించాల్సి ఉంది. ఆయన సంకల్పము పరలోకంలో జరిగింది, ఆయన సంకల్పము పరలోకంలో జరుగుతుంది, ఆయన సంకల్పము పరలోకంలో జరగబోతుంది. కానీ ఆయన సంకల్పము ఈరోజు మన జీవితంలో జరగాలి. ఆయన సంకల్పము ఈరోజు భూమి మీద జరగాలి. ఆయన సంకల్పము ఈరోజు మన కుటుంబంలో జరగాలి. ఆయన సంకల్పము మన వ్యక్తిగత జీవితంలో జరగాలంటే ఆ సంకల్పము మనకు తెలియాలి. ఏంటిది ఆ సంకల్పము అని నేను లేఖనాలు ధ్యానిస్తే దైవజనుడు అని యోహాను గారు ఈ మాట రాస్తారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. 6వ అధ్యాయం 41వ వచనం, క్షమించండి, 6వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 6:41 నుండి యోహాను సువార్త 40 క్షమించండి, 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే
నా తండ్రి చిత్తము చాలండి. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ప్రైజ్ ద లార్డ్. నా వైపు చూడండి అందరూ. దేవుని చిత్తము ఒక విశ్వాసి పట్ల ఏంటిది అని అంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి నిత్య జీవము పొందుటయే ఆయన తండ్రి చిత్తం. అంటే మనం ఆరాధించే తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటిది అని అంటే, ప్రతి ఒక్క విశ్వాసి ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి వెళ్ళటమే ఆయన చిత్తము. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటమే ఆయన చిత్తము. ఒక విశ్వాసిని దేవుడు ఎందుకు పాపములో నుంచి రక్షణలోనికి మారుస్తాడు అని అంటే, వారు పాపములో ఉండి నరకములోనికి పడిపోకుండా యేసుక్రీస్తుని చూసి విశ్వాసముంచి, యేసుక్రీస్తునందు విశ్వాసము నుంచి ఆయన ద్వారా నిత్య జీవమును పొందుకొనటయే తండ్రి ఏర్పాటు చేసినటువంటి చిత్తము. తండ్రి యొక్క సంకల్పము మన జీవితం పట్ల ఏంటిది అంటే, మనము నశించిపోకుండా నిత్య జీవానికి పోవాలి. ప్రైజ్ ద లార్డ్. మనము లోకములో పడిపోకుండా ఆ తండ్రి రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఆయన కుమారుని వైపు చూసి, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఏం చేయాలి? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవాన్ని పొందుకోవటమే. అనేక మంది అంటారు, అయ్యా నా జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటిది అంటే, ఒక చక్కటి కారు కొంటే దేవుడు సంతోషపడతాడండి నా జీవితం పట్ల. లేదా నేను దేవుని సన్నిధిలో చక్కగా పరిచర్య చేస్తే నా దేవుడు చాలా సంతోషంగా ఉంటాడు అని అంటాడు. నువ్వు పరిచర్య మాత్రమే చేయటం కాదు, పరిచర్యకి మించిన ఒక కోరిక దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడు. అది నువ్వు పరలోకానికి వెళ్ళాలి. అది మన పరలోక రాజ్యంలో ఆయన యందు మనం ఉండాలని ఆయన ప్రణాళిక. ఇన్స్ట్రుమెంట్లు వాయించే పిల్లలు అంటారు, నేను కీప్యాడ్ చాలా చక్కగా చాలా సావ్యంగా నేను కొడితే చాలండి, కానీ నా జీవితం పట్ల నా దేవుడి ప్రణాళిక ఏమైంది? ఫుల్ఫిల్ అయిపోయింది, నెరవేర్చబడిందండి. ఎంత బాగా నేను కొడతానో నా దేవుడు అంత సంతోషంగా ఆనందిస్తాడని చాలామంది యవనస్తులు అంటారు. వాయిద్యాలు వాయించటం కనంటే దేవుడి చిత్తం ఒకటి ఉంది, ఆయన జీవితం లేదా ఆయన నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆయన రాజ్యాన్ని మనం పొందుకోవాలి. దేని ద్వారా? కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఈరోజు అనేక మంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారంటే, వాళ్ళకేదో అప్పులు పోవాలని, వాళ్ళకేదో అనారోగ్య సమస్యలు పోవాలని, వాళ్ళ కుటుంబంలో ఏదో నెమ్మది లేని పరిస్థితుల్లో సమాధానం రావాలని దేవుణ్ణి నమ్ముకుంటారు. నమ్ముకోవద్దని చెప్పట్లేదు, ఆయన అనుగ్రహించేవాడు. అనేక సందర్భంలో ఆయన సహాయం చేస్తాడు. కానీ దేవుని చిత్తము కేవలము నువ్వు భౌతికంగా దీవించబడటం మాత్రమే కాదు, ఈ లోకంలో నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ సరాసరి నిత్య జీవంలోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అంటే, ఏదో ఈ లోకంలో ధనాలు ధాన్యాలు ఒక ముట్ట చెప్తారని కాదండి మనం నమ్ముకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఏదో మనకు చక్కటి ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, చక్కటి వివాహాలు, గర్భఫలాలు దయచేస్తాడనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచాల్సింది. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకున్నట్టుమే తండ్రి అయిన దేవుని చిత్తము. ఈరోజు ఆ చిత్తాన్ని మన జీవితంలో మనం గుర్తెరుగున్నామా? ఎంతమంది చెప్తారు, ఎందుకు దేవుని నమ్ముకున్నామనంటే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలండి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కేవలం మార్గము యేసుక్రీస్తు ప్రభువే. కేవలం మార్గము మేము ఆరాధించే యేసయ్య ద్వారా పరలోకానికి వెళ్తామని ఎంతమంది చెప్తారు? ఒక తల్లిని అడిగితే అంటది, ఎందుకమ్మా దేవుణ్ణి నమ్ముకున్నామంటే, మా ఆయన బాగా ఏం చేస్తాడు? తాగుతాడండి. దేవుణ్ణి నమ్ముకుంటే ముందు మానేస్తాడనేమో మేము నమ్ముకున్నాం. మా కూతురు ఇష్టానుసారంగా బ్రతుకుతుందండి, మా కూతురికి వివాహం అవ్వట్లేదు, మా కూతురికి మరొకరు జరగట్లేదు, లేదా మా కూతురికి గర్భఫలం అవ్వట్లేదు, ఈయన్ని నమ్ముకుంటే ఏమన్నా పని అవుతుంది ఏమన్నా నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా కుమారుడు బాగా మద్యానికి అలవాటైపోయి, వ్యభిచారానికి అలవాటైపోయి, ఈ లోకానుసారంగా తిరిగి 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 వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడండి. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మా కుమారుడి జీవితము బాగుపడుతుందని నమ్ముకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? లేదా ఈ దేవుణ్ణి నమ్ముకుంటే కలిసి వస్తుందన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసా విషయం? చాలామందిని నమ్ముకొని వదిలేస్తామండి, మాకేం అవ్వలేదు, కలిసి రాలేదు. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మాకేమైనా కలిసి వస్తుందేమో, మా ఇంటి పేరుకైనా నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. కలిసి వచ్చేదానికి దేవుణ్ణి నమ్ముకోవటం కాదు. నీకు ఈ లోకంలో దేవుడు ఏదో సమకూరుస్తాడని, ఏదో ఆయన ముట్ట చెప్తాడని కాదు దేవుణ్ణి నమ్మాల్సింది. దేవుని చిత్తమును జీవితం పట్ల నెరవేర్చబడాలంటే ఆ యేసుని ఎందుకు నమ్ముకోవాలంటే, ఈయన నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు.
ఈయన మనల్ని పరలోకానికి చేర్చే దేవుడు. ఈయన ఈ లోకంలో మనల్ని సంతోషపెట్టేవాడు కాదు, పరలోకంలో మన ఆత్మలని ఆనందపరిచే దేవుడు ఈయన. ఈయన యందు విశ్వాసం మనం ఉంచవలసిన కారణం ఇది. అనేక సందర్భాల్లో చాలా ప్రాంతానికి వెళ్ళి విశ్వాసులను అడిగితే, అమ్మా ఎందుకు నమ్ముకున్నారు తల్లిగారు మీరు దేవుడిని అంటే ఏ మాటలు చాలా సందర్భాల్లో, మా కుటుంబం బాగాలేదండి, మా కుటుంబానికి విలువ లేదు, ఆ దేవుడిని నమ్ముకున్న తర్వాత మేము చాలా బాగున్నాం. మంచిదే, దేవుడు అన్ని కోణాల్లో మనం ఆశీర్వదించే దేవుడు. కానీ ఇన్నేళ్ళు భక్తి చేస్తున్న నిన్ను దేవుడి సంకల్పం నీ జీవితం పట్ల ఏంటి అని అడిగితే ప్రార్థన చేయటమేనండి. ఈ లోకంలో దేవుని సన్నిధిలో పరిచయం చేయటమే నా జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ఒక చిత్తము, ఒక సంకల్పం మనం మాట్లాడుతుంటే, విశ్వాసులు కాని వారి గురించి వదిలేయండి. ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్న మనకే మన జీవితం పట్ల దేవుని సంకల్పం అర్థం కాకపోతే అవిశ్వాసులకి చెప్పేవాళ్ళు ఎవరు? అవిశ్వాసులకి దేవుని యొక్క సంకల్పాన్ని వివరించే వాళ్ళు ఎవరు? ఈరోజు ప్రాస్పరిటీ గాస్పల్ అయిపోయింది. కారణం ఇదే. దేవుడు నీకు ముడుపులు ఇచ్చేస్తాడు మందిరానికి వస్తే, దేవుడు నీకు కానుకలు ఇచ్చేస్తాడు మందిరానికి వస్తే, దేవుడు నీకు కారు ఇచ్చేస్తాడు దేవుని సన్నిధిలోకి వస్తే, దేవుడు నీ పిల్లకి పెళ్లి చేస్తాడు మందిరానికి వస్తే. ఆయన దేవుడా పెళ్ళిళ్ళు బోకరా? మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు దేవుడా పెళ్ళిళ్ళు బోకరా? ఆయన గర్భాలు పుట్టించడానికి ఆయన డాక్టరా? ఆయన మనం నమ్ముకోవాల్సిన కారణం ఏంటిదనంటే, మన జీవితం పట్ల దేవుని సంకల్పము నిత్య జీవానికి వెళ్ళాలి. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈరోజు మన విశ్వాసం వేటి మీద ఉందండి? మనం దేని కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం, దేని కొరకు దేవుని మందిరంలో కన్నీళ్ళు కారుస్తున్నాం. 60 ప్రార్థనలు చేస్తే 58 ప్రార్థనలు, అయ్యా నాకు అది ఇచ్చేసేయి, నాకు ఇది ఇచ్చేసి, నన్ను అలా చేసేసి, నన్ను ఇలా చేసేసి. మా ఇంటి పక్కన వాళ్ళకి కారు కొన్నారు, నాకు బైక్ ఉంది. మా ఇంటి పక్కన వాళ్ళకి మిద్దిళ్ళు ఉంది, నాకు రేకులు ఉన్నాయి. దేవుని చిత్తం మీకు తెలిసిందా? ఇన్నేళ్ల నుంచి మీరు చెప్తున్నారు, నేను 10 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నానని మీరు అంటున్నారే. దేవుని చిత్తం, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితం పట్ల, నీ ప్రణాళిక పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని యొక్క సంకల్పం మీరు గుర్తుపట్టారా? గుర్తుపట్టకుండా మనం చేస్తే ఒకరోజు అంటాడు, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుంచి పారిపోండి. ఆ రోజు ఏమైపోతుందండి మన భక్తి? మనం మోకాలు వేసి చేసిన ప్రార్థన అంతా ఏమైపోతుంది? మనం ఇచ్చిన కానుకలన్నీ ఏమైపోతాయి? మనం చేసినటువంటి ఆ భక్తి కార్యాలు, సువార్తలు, సేవలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఇవన్నీ ఏమైపోతాయి? వీటన్నిటికంటే ప్రాముఖ్యం దేవుని చిత్తము చేయటం, దేవుని సంకల్పము ప్రకారం మనం బ్రతకటం, దేవుడి మాట ప్రకారం మన జీవితాన్ని జీవించటం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి పోడు, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చినవాడు ఆయన రాజ్యంలోనికి ఏమవుతాడు? ప్రవేశిస్తాడు. ఈరోజు దేవుని సంకల్పము మీ జీవితం పట్ల ఏంటిదో మీరు గుర్తుపట్టారా లేదా? యోహాను భక్తుడు అంటాడు, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా నిత్య జీవము పొందుటయే తండ్రి అయిన దేవుని చిత్తము. మనం కారు కొనుక్కోవటం దేవుడి చిత్తం కాదు. ఈ లోకంలో మనం పెళ్ళిళ్ళు చేసుకోవటం దేవుని చిత్తం కాదు. ఈ లోకంలో మనం ధనాన్ని సంపాదించడం దేవుని చిత్తం కాదు. మన జీవితము పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక మీ ఆత్మలని పరలోకానికి చేర్చటమే. మనకు తెలుసా ఈ ప్రణాళిక? మనకు తెలుసా చిత్తం? చాలామంది అనుకున్నది ఇదయ్యా వాక్యం చెప్పడానికే పిలిచారు. వాక్యాన్ని చెప్తున్నాను. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, నేను అనేక మందికి బోధించిన పిదప నేను భ్రష్టుడైపోతానేమోనని నా శరీరాన్ని నేనేం చేశాను? నలగొట్టుకున్నాను. శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే దేవుని చిత్తానికి లోబరుచుకోవటం. దేవుడు మన జీవితం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. అనేక మంది ప్రసంగికులకి ఈరోజు గర్వం ఎక్కువైపోయి కళ్ళు నెత్తుకొచ్చేసాయి. బాగా చూడండి మీరు. ఒక 4 వాక్యాలు బాగా గంభీరంగా చెప్తే 5వ రోజు వాళ్ళ మాట తినంగా రాదు. దేనికి తెలుసా? వాళ్ళ చిత్తాన్ని లేదా వారి జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని వదిలేసి స్వచిత్తం చేయటం ద్వారా గర్వం వచ్చింది. గర్వం వచ్చిందనంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము గర్వం ద్వారా వచ్చింది. ఇప్పుడు ఈ గర్వము మన జీవితంలో ఉంటే దేవుని సంకల్పాన్ని మనం విడిచిపెట్టినట్టే కాదా?
దేవుడి సంకల్పం నుంచి మనం ప్రక్కకి వెళ్ళిపోయినట్టే కదా. దీనిని బట్టి అంటాడు అపోస్తలుడైన పౌలు, అనేక మందికి బోధించిన పిదప తదుపరి నేను భ్రష్టుడైపోకుండా నా శరీరాన్ని నీ చిత్తానికి లోపరుచుకోవడానికి దాన్ని నల్లగొట్టుకుంటున్నాను ప్రభువా. ఈ కోరికలు మనకున్నాయండి? ఈ సంకల్పం ప్రకారం బ్రతకాలనే ఆశలు మనకున్నాయా? లేదు. దేవుని సంకల్పం ఎంతసేపటికి మన కోరికలకు మనం లాగేస్తాం. అయ్యా నాకెందుకు అనిపిస్తుంది, దేవుడు చిత్తం ఏదైనా ఉంటే నేను 2 అంతస్తుల మిద్ది కట్టడమే నా జీవితం పట్ల దేవుడికున్న ప్రణాళికేమో అని మనం అనుకుంటున్నా కొన్ని సందర్భంలో దేవుడి చిత్తాన్ని. ఈరోజు నేను దేవుడి సన్నిధిలో ఒక 1000 రూపాయలు కానుకేసేస్తే నా దేవుడు సంతోషపడిపోతాడండి. బహుశా ఈ సన్నిధిలో దేవుడు నన్ను ఏర్పాటు చేసింది దీనికేనేమో. సేవకులు పేదవాళ్ళై నేను కానుక ఇవ్వమన్నారా? సంఘం పేదదైన కానుక ఇవ్వమన్నారా? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన పోషించుకుంటాడు. నీ బోడి కానుక ఎవరికి అవసరం లేదు. ఇక్కడ ఆయన పేరు పెట్టి పిలిచిన ఆయన సేవకుణ్ణి ఆయన పోషించుకుంటాడు. నువ్వు ఇచ్చే ఆ పచ్చనోటు ద్వారా ఎవడో బతకటం లేడు. బాగా గుర్తుపెట్టుకో. దేవుడి సన్నిధికి రావాల్సింది కానుక ఇవ్వడానికి కాదు. దేవుడి సన్నిధికి రావాల్సింది మరొకటి చేయడానికి కాదు. నీ జీవితము పట్ల ఆయన ప్రణాళిక ఏంటో అది కనుక్కోవడానికే. విశ్వాసుల జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటమ్మా? మనం ఏమవ్వాలి? నిత్య జీవము పొందుకోవాలి. అది క్రీస్తును చూడటం ద్వారా. ఈరోజు అనేక మంది, నేను ఒక మాట అంటాను, అనేక మంది చేస్తున్నారు ఏదో యాగాలు, దానాలు, బలియాగాలు ఏదేదో చేస్తున్నారు. భాగాలకించి ఎన్నో యాగాలు చేస్తున్నా ఏ ఒక్క యుగ పురుషుడు చనిపోయి మరలా బ్రతికి ఇదిగో నేను ఈ రాజ్యానికి వెళ్తున్నాను, మీరు నన్ను వెంబడిస్తే మీరు ఈ పరలోక రాజ్యానికి వస్తారు అన్నవాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అనేక మంది యుగ పురుషులు పుట్టారు, బ్రతికారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, చచ్చిపోయారు. వారు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. కానీ మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి మరలా తిరిగి లేచి మనతో మాట్లాడతాడు. ఇదిగో నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీరు నా యందు విశ్వాసం వస్తే మీరు నాతో కూడా నా తండ్రి రాజ్యానికి వస్తారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మాలి. ఈరోజు మతాలు మార్చుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదే, కులాలు మార్చుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదే, మీ ఆచార విధానాలు మార్చుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మీరు చనిపోతే ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మార్గము నేను ఒక్కడనే. ఈ లోకంలో మీరు చచ్చిపోతే మీ ఆత్మని పరలోకానికి చేర్చాలంటే అది కేవలము నా ద్వారా మాత్రమే అని దేవుడు చెప్పే ముద్రేసి లేఖనాలు మనకిచ్చాడు. ఈరోజు అనేక మందికి అర్థం కావట్లేదు. క్రీస్తుని ప్రకటిస్తే, క్రీస్తుని మనం చెబుతుంటే సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు అంటారు వీళ్ళు మతాలు మార్చడానికి వచ్చాడు. ఎవరికి అవసరం నీ మతం? ఎవరికి అవసరం నీ కులం? ఈరోజు కులాలను బట్టో మతాలను బట్టో విస్తరించింది కాదు క్రైస్తవ్యం. అది మనస్సులను మార్చేది గ్రంథం. దేవుడి వాక్యము మనుషుల మతాల్ని కాదు, కులాల్ని కాదు, మనుషుల యొక్క మనసులను మార్చేది. అనేక మంది త్రాగుబోతులను మార్చింది ఈ వాక్యం. అనేక మంది వ్యభిచారులను మార్చింది ఈ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు సువార్త. ఆ సువార్త మూల వాక్యం ఏంటిది అంటే మీరు నశించిపోకుండా నిత్య జీవానికి పోవాలని అంటే దానికి మార్గం ప్రభు అయిన యేసు. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనం ఏమవుతాం? ఆ నిత్య జీవానికి వెళ్తాం. అయితే త్వరగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమవ్వాలి? ఈ నిత్య జీవానికి మనం చేరుకోవాలంటే ఏం చేయాలి? కేవలం విశ్వాసం ఉంటే చాలదు. కేవలం దేవుని యందు నమ్మిక మాత్రం ఉంటే చాలదు. కేవలం దేవుణ్ణి ఎరిగి ఉంటే చాలదు. మనము చేయాల్సిన పని ఒకటి ఉంది. అనేక సందర్భాలు అదే చెప్తాం, విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు. విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు. మనకు విశ్వాసంతో పాటు మనము చేయాల్సిన పని ఒకటి చేస్తేనే దానికి తగ్గ ప్రతిఫలము మనకు ఆ దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు మనకు అందిస్తాడు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం ఉంటే. అయితే దేవుడు మన జీవితం పట్ల కలిగి ఉన్న సంకల్పము ఆయన నిత్య జీవానికి వెళ్ళటం అని అయితే, ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి వాక్యాలు విని పరిశుద్ధంగా బ్రతికితే సరిపోతుందా? లేదా మన విశ్వాసంలో పిలువబడినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? తండ్రి చిత్తం ఏదో ఒకటి ఉంది కదా. ఆ సంకల్పము నిత్య జీవానికి వెళ్ళటం అయితే ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని త్వరగా ముగించుకుందాం. దైవజనుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం.
చదవండి 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవమును చేపట్టము. చాలండి. నిత్య జీవాన్ని మనము చేపట్టడమే దేవుని యొక్క సంకల్పం అయితే, ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవటమే దేవుని యొక్క అనాది ప్రణాళిక అయితే, ఇప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని, ఆ దైవ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దైవజనుడైన పౌలు ఆయన ఆత్మీయ కుమారుడని పిలువబడిన తిమోతితో మాట్లాడుతున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. చాలండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. పోరాడితే నీకు వచ్చేది నిత్య జీవము. ప్రైజ్ ద లార్డ్. పోరాడకుండా ఏ ఒక్కటైనా ఏదైనా సాధించగలుగుతాడా? క్రైస్తవ జీవితం అట పోరాడే జీవితం అంట. అందుకనే సేవకులు అనేక మంది అంటాడు, సేవకుడు అంటే ఒక యోధుడు, ఒక యుద్ధానికి సిద్ధపడ్డ సేవకుడు వలె, ఒక యుద్ధానికి సిద్ధపడ్డ ఒక యుద్ధాన్ని చేసేవాడు వలె ఒక సేవకుడు ఉండాలి అని అంటే క్రైస్తవ జీవితము పోరాడే తత్వము కలిగినటువంటిది. ప్రైజ్ ద లార్డ్. ఈ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. మంచి పోరాటం అని ఎందుకు పౌలు గారు మెన్షన్ చేశారంటే, పోరాటాలు చాలా రకాలు ఉన్నాయి, లేవా? పోరాటాలు అనేక రకాలుగా ఉన్నాయి. చాలా విధాలుగా పోరాడే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే, మన ఇంటి పక్కన వాళ్ళు కొంచెం దీవించబడుతున్నారు. మన ఇంటి పక్కన వాళ్ళు చక్కగా ఒక మిద్దు కట్టుకుంటున్నారు, ఒక మేడ కట్టుకుంటున్నారు, లేదా వాళ్ళు కష్టపడి ఒక కారు, ఒక బైకో, మరొకట కంటే ఇక వాళ్ళని నాశనం చేయడానికే పోరాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని పోరాడే వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నాడు. పౌలు అంటాడు, ఆ రకమైన పోరాటం కాదు మనం పోరాడాల్సింది. అనేక మంది దేవుని సన్నిధిలో చాలా విశ్వాసులుగా ఉంటే వాళ్ళ సాక్ష్యాన్ని నాశనం చేయాలని సంఘంలో సంఘస్థులని పిలువబడిన వారు చాలామంది పోరాడుతున్నారు. వారి సాక్ష్య జీవితాన్ని నాశనం చేయాలని. వారిది ఒక రకమైన పోరాటమే. ఆ పోరాటం గురించి పౌలు మాట్లాడటం లేదు తన ఆత్మీయ కుమారుడితో. ఏ పోరాటాల గురించి మాట్లాడుతున్నావు అంటే, నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పౌరుడు తిమోతి. ఈ పోరాడితే నీకు వచ్చేది నిత్య జీవము. ఈ లోకంలో మనుషులతో నీకు పోరాడితే నీకు వచ్చేది వైరమే. ఈ లోకంలో మనుషులతో పోరాడితే నీకు వచ్చేది మనస్పర్ధలే. ఈ లోకంలో మనుషులతోనూ రక్త సంబంధికులతోనూ నీకు పోరాడితే నీకు వచ్చేది నీకు ఒక నింద వస్తుంది. పలానా రకం, పలాని వాడు ఆ రకం, ఇవి బాగుంటే చూసి ఓర్చుకోలేదు, వీడు బాగుంటే చూసి ఓర్చుకోలేడని అనేక మంది రకరకాలైన నిందలు నీ మీద వేస్తాడేమో. తిమోతి, నా కుమారుడా, నువ్వు నిత్య జీవాన్ని చేపట్టుకోవాలంటే మంచి పోరాడాలి. విశ్వాస సంబంధమైన పోరాటం మనం పోరాడాలి. ఆత్మీయ జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాడాలి. ఈ నిత్య జీవాన్ని నాశనం చేయడానికి అనేక రకాలైన సాతాను శ్రమలు మన జీవితం మీదకి వస్తాయి. మనం పోరాడాల్సింది ఆ వాటితో. అనేక రకాలుగా మన విశ్వాస జీవితాన్ని దెబ్బ కొట్టాలని కొన్ని శ్రమలని సాతానే మన జీవితం మీదకి వదులుతాడు. వాటిలో మనం జయించాలని అంటే వాటితో మనం పోరాడాలి. ఆ పోరాటంలో మనకు వచ్చేది ఏంటిది అంటే నిత్య జీవం వస్తుంది. చాలామంది బాగా చూడండి, చిన్న శ్రమలు వస్తే, చిన్న వేదనలు వస్తే, కొంచెం ఆ యొక్క అవమానకరమైన పరిస్థితులు ఎదురైతే వాళ్ళు చాలామంది మాట్లాడే మాటలే ఇక వాళ్ళ భక్తులు ఉండరు. వాళ్ళు పోరాటం మాట పక్కన పెట్టండి, వారి విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తారు. వారి విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. ఎందుకు తెలుసా? దేవుడికి వారి పట్ల ఉన్న సంకల్పము వారు ఇంకా గుర్తెరగటం లేదు కాబట్టి. వాళ్ళు ఆర్థికంగా ఎదగకపోతే ఇక నా దేవుడు నన్ను ఏం చేశాడు, చేయి విడిచేశాడని వారి విశ్వాస జీవితంలో పోరాడే తత్వాన్ని వదిలిపెట్టేసి కాంప్రమైజ్ అయిపోయిన పరిస్థితులు అనేకములు ఉన్నాయి. కోకొల్లలు ఈరోజు విశ్వాసుల జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే కొన్ని ఆశలు వారి జీవితంలోకి వచ్చినప్పుడు భక్తిని వదిలిపెట్టేసే వాళ్ళు ఉన్నారు. ఆ పోరాటంతో లేదంటే వచ్చినటువంటి ఆ ఇబ్బందితో పోరాడేవారు లేరు. మనం పోరాడకపోతే మన విశ్వాస జీవితము మధ్యలో కొలాప్స్ అయిపోతుంది.
మనం ఈ సాతానుతో పోరాడకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోలే. క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆదాము గారు అవ్వగారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు సర్పం వచ్చన్నమాట, ఈ పండు తిను మీరు చావరని సర్పం అన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు అక్కడ ఏం చేయాలి తెలుసా? ఆ సాతానుతో వీళ్ళు పోరాడవలసి ఉన్నది. ఆ సాతానుతో వీళ్ళు ఏం చేయాలి? పోరాడవలసి ఉన్నది. నా దేవుడు చెప్పాడు, ఆయన చెప్పనిది ఏది నేను చేయను అని వీళ్ళు సాతానుతో పోరాడవలసిన వారు ఇప్పుడు ఆ సాతాను మాటకి లోబడ్డారు. ఆ సాతాను మాటకి లోబడి ఆ సర్పము చేయమన్నదల్లా చేసేశారు. ఎక్కడి నుంచి వేయబడ్డారో తెలుసా? ఆ ఏదైనా తోట నుంచి బలవంతంగా గెంటి వేయబడ్డారు. ఈరోజు ఆ ఆదాము స్థానంలో నువ్వు నేనే ఉన్నావు. ఆ హవ్వగారి స్థానంలో ఈ మాట వింటున్నప్పుడు సహోదరి సహోదరుల మనమే ఉన్నాం. మనము లోకంలోంచి వచ్చిన ఆ ఎదురులు లేదా లోకంలోంచి మనకు వచ్చినటువంటి ఆ ఇబ్బందులు, ఆ ఒడిదొడుకులు, ఆ నిందలను ఎదిరించకుండా పడిపోయామో ఈ లోకంలో మనం బతకొచ్చుగాక ఒకానొక దినాన ఆ పరలోక ద్వారం ఎదుట మనల్ని గెంటేస్తాడు దేవుడు. ఆయన పక్షపాతి కాదు, ఆయనకి ఏ పక్షపాతము లేదు. ఆయన చిత్తము ఎవరైతే జరిగిస్తాడో ఈ భూలోకంలో ఆయన సంకల్పము ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, నో డౌట్ అబౌట్ దట్, అది సేవకుడు అవ్వచ్చు, అది విశ్వాస అవ్వచ్చు, సంఘ కాపర్ అవ్వచ్చు, లేదంటే ఆరాధన జరిపించే వర్షిప్ లీడర్ అవ్వచ్చు, నో మ్యాటర్ విచ్ ఎక్కడైతే మీరు ఉన్నారో, మీరు ఏ కేటగిరీలో మీరు ఉన్నారో, మీరు విశ్వాసులు అవ్వచ్చు లేదా ఆత్మీయతలో బాగా పేరు పొందినటువంటి సేవకులైనా అవ్వచ్చు. దేవుని సంకల్పం ప్రకారం మీరు బ్రతకకపోతే ఆయన ఖచ్చితంగా ఒకానొక దినాన్ని అంటాడు, అక్రమము చేయువారులారా మీరు నా ఎద్దు నుంచి ఏమవ్వండి, తొలగిపోండి. అనేక మంది బాగా చూడండి, చాలామంది సేవకులు కావచ్చు, అనేక మంది విశ్వాసులకి కొన్ని రకాలైన టెంప్టేషన్స్ వస్తాయి. సాతానే కొన్ని రకాలైన దట్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్స్ వి గాట్ దట్. అనేక రకాలైన శోధనలు, ఆ యొక్క ప్రత్యామ్నాయాలు లేకుండా అనేక శోధనలు ఈరోజు యవనస్తుల జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుమతిస్తున్నారు. కొందరి జీవితంలో సిగరెట్ అనే శోధన వారు అనుమతిస్తారు. మరికొందరి జీవితంలో వ్యభిచారమైన శోధన వాళ్ళు అనుమతిస్తారు. మరికొందరి జీవితంలో త్రాగుబోతుతనమైన శోధన వాడు అనుమతిస్తాడు. ఆ శోధనతో మనం పోరాడితే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడితే, ఈ పోరాటంలో మనకు వచ్చే గోల్డ్ మెడల్ ఉంటుందో తెలుసా? నిత్య జీవం. అది పరలోక రాజ్యంలో ఉంది. నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఎంత కానుకలు ఇచ్చినది అర్థమేనండి. ఆయన తండ్రి చిత్త ప్రకారం మనం బ్రతకాలి. ఆ స్వతంత్రాన్ని లేదా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం పోరాడాలి. అది మన ఇంటి పక్కన వారితో కాదు. కొంతమంది సేవకులతో పోరాడతారు విశ్వాసులు, కొంతమంది సేవకురాలతో పోరాడతారు, మరి కొంతమంది భార్యల భర్తలతోనూ పోరాడతారు కొన్ని విషయాల్లో. ఈ పోరాటం ద్వారా మనకు వచ్చేది ఒక నింద, ఒక అవమానం. కానీ ఈ లోకంలో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం పోరాడితే, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి మనం పోరాడితే, మన ఆత్మీయ భక్తి జీవితాన్ని మనం అనేక మంది ఎదుట సాక్షిగా నిలబెట్టాలని మనం పోరాడితే, ఆ సాక్షి జీవితాలకి దేవుడిచ్చే నిలువెత్తు ఆశీర్వాదం పరలోక రాజ్యం, నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం పోరాడేవారిగా ఉండాలి. పోరాడేవారిగా మనం ఉన్నామా? పడిపోయేవారిగా ఉన్నామా? ఎలా ఉన్నాం? మనం పోరాడేవారిగా ఉన్నామా? పడిపోయేవారిగా ఉన్నామా? పోరాడేవారిగా కావాలంటే మన శరీరంలో ఎంత శ్రమ మనకు పెట్టినా మనము దేవుణ్ణి ఏ ఒక్కరోజు మనం ఆయన దూషించాం. మన శరీరంలో ఎంత వేదనకరమైన పరిస్థితి దేవుడు మనకు అనుమతించిన దానిని బట్టి మనం స్తుతిస్తాం. ఎప్పుడో తెలుసా? విశ్వాసాన్ని బట్టి మనం పోరాడేవారమైతే. ఎందుకండి నా పక్కన వాళ్ళందరూ బాగున్నారు, నా ఇంటి పక్కన వాళ్ళందరూ బాగున్నారు, నా వెనకున్న వాళ్ళందరూ బాగున్నారు, నాతోటే సేవ చేసే వాళ్ళందరూ బాగున్నారు అని అంటే బాగా చూడండి, వాళ్ళ విశ్వాస జీవితంలో వారు నాశనం అయిపోయారేమో బహుశా. దేవుడు నీకు పోరాటాన్ని ఇచ్చాడంటే నీ జీవితం పట్ల దేవుడు సంకల్పాన్ని ఆయన నెరవేర్తిస్తున్నాడు. దానిని బట్టి నువ్వు సంతోషించాలి. You may be walking in the will of Jesus. దేవుని సంకల్పం చొప్పున నువ్వు నడుస్తున్నావు కాబట్టి దేవుడు లేదా సాతాను అనేక సందర్భంలో కొన్ని రకాలైన టెంప్టేషన్స్, శోధనలు మీకు అనుమతిస్తాడు. ప్రియ సహోదరి, ఆ శోధనలో మనం ఏం చేయాలి అంటే మనం పోరాడాలి. మనం ఒక బ్యాటిల్ గ్రౌండ్లో ఉంటాం. విశ్వాసంలో పిలువబడిన వారు మనం కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళం కాదు. అనేక మంది అంటారు ఏంటిదంటే, యేసుబాబుని నమ్ముకుంటే మాకు అన్నీ చాలా మేలులు జరిగిపోతాయి. ఏమి జరగవు.
యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మా జీవితంలో చాలా ఉపయోగాలు అయిపోతాయి. తినేదానికి తిండి కూడా లేకుండా పోతుంది ఒక్కొక్క సందర్భంలో. వాటన్నిటికీ సిద్ధపడితే దేవుని సన్నిధిలోకి రా. లేదా దేవుడేదో నీ పేరు రాసేసి చుక్క మీద సైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు, నువ్వు మందిరాలకు వస్తే సైన్ చేస్తాడని ఆలోచనలో ఉంటే నువ్వు రానవసరం లేదు. ఎందుకు తెలుసా? దేవుని సంకల్పము ఒక మనిషిని నిత్య జీవానికి చేర్చాలనే, ఈ లోకంలో నిన్నేదో ధనవంతుడిగా చేయాలని ఆయన చిత్తం కాదు. ఈ లోకంలో నిన్నేదో బాగా ఐశ్వర్యవంతులుగా నేను తీర్చిదిద్దాలని నీ జీవితం పట్ల ఆయన ప్రణాళిక కాదు. జీసస్ హ్యావ్ ఎ విల్ ఇన్ ద ఓన్ విల్. ఆయన మీ జీవితం పట్ల ఒక సొంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మీ జీవితంలో పరలోకానికి చేర్చాలని. ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకోవాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అయితే మనము చూడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కొన్ని సందర్భంలో ప్రాణాలే పోయినా ఆయన వైపే మనం చూడాలి. ఆయన ఎన్నో విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచటం ద్వారా మనకు వచ్చేది నిత్య జీవము. దట్ మీన్స్ పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోక సంబంధమైన అనేక శోధనలతో మనం పోరాడాలి. శరీర కోరికలు వస్తాయి కొన్ని సందర్భాల్లో, వ్యభిచార ఆలోచనలు వస్తాయి కొన్ని సందర్భంలో. వాటిని మనం ఏం చేయాలి? పోరాడాలి. కొందరికి మరొకటి మద్యపానం చేయాలని, ధూమపానం చేయాలని, సిగరెట్లు తాగాలని కోరిక వస్తుంది. ఆ కోరికలో మనం పోరాడితేనే మనకు నిత్య జీవం. మేబీ సావుకులుగా మేము చూడలేకపోవచ్చు, సంఘస్థులుగా మీరు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు ఒకడు చూస్తున్నాడు మీ ప్రతి మూమెంట్ని. హీ వాస్ ఎన్ వెరీ క్లియర్లీ అబ్జర్వేటియర్. ఆయన అబ్జర్వ్ చేసే దేవుడు అయినాడు. ప్రతి పని, ప్రతి మాట తీరు ఆయన కూలంకుషంగా మాట్లాడుతున్నాడు. నీ మాట తీరు నిత్య జీవానికి చేర్చబడేదిగా ఉందా? నీ మాట తీరు ఈ లోకానికి సంబంధించినదిగా ఉందా? నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలి అని అంటే నీవు సేవకుడు అయితే సరిపోదు. నీవు నిత్య జీవాన్ని అనుగ్రహించుకోవాలి అని అంటే నువ్వు ధనవంతుడు అయ్యండి ప్రతి నెల దశమ భాగాన్ని ఇస్తే సరిపోదు. నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలి అని అంటే ఆయన నామం పేరట ప్రార్థన చేసేవాడిగా ఉంటే మాత్రమే సరిపోదు. జీసస్ as a own will of your life. దేవునికి ఒక సొంత చిత్తం ఉంది మన జీవితం పట్ల. నా జీవితం పట్ల ఆయన ఎనలేని కోరికతో ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేస్తాడు. అది ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఆయన కుమారునిగా పుట్టిన వాని యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆ విశ్వాసంలో కొనసాగిపోవాలని అంటే అనేక రకాలైన శోధనలతో మనం పోరాడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవంతో ఒక మాట ఉంటుంది. మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతోనూ సమూహములతో మనం పోరాడుతున్నాం. చాలండి. మనుషులతో పోరాడాలంటే మన దేహ శక్తి సరిపోతుంది. ఈ లోక సంబంధమైన బంధువులతో మనుషులతో పోరాడాలంటే మనకున్న బలం సరిపోతుంది. కానీ ఈ లోకంలో మనం పోరాడేది సాతాను శక్తులతో, అంధకార శక్తులతో, మన కంటికి కనిపించవవి. మన కంటికి కనిపించి మీరు అనుకుంటున్నారు మీకు వచ్చే కొన్ని టెంప్టేషన్స్ ఈ లోకానుసారంగా వచ్చాయని అనుకుంటున్నాడు. ఆ టెంప్టేషన్స్ వెనక, ఆ శోధన వెనక మీకు సాతాను ఉన్నాడు. ఈ శోధనని మీరు జయిస్తే ఆ సాతాన్ని మీరు జయించినట్టే. మనం పోరాడవలసినది శరీరాలతో కాదు, రక్త మాంసములతో కాదు, ఈ లోక సంబంధమైన లోకనాదులతో కాదు, సాతాను పరిచర్యలతో లేదా సాతానుతో మనం పోరాడాలి. ఈరోజు నీ నోటికి ఒక బూతు మాట వస్తుంది అంటే దానిని వెనకుండి ప్రేరేపించేవాడు సాతాను. ఆ మాట మన నోటికి వచ్చేటప్పుడే మనం దేనికి పోరాడాలో తెలుసా? ఒక క్రైస్తవ బిడ్డమని పిలబడుతున్నాం మనము. ఆ మాట మాట్లాడడానికి మనకు తగదు అని మన హృదయంలో ఒక వారు జరగాలి. మనకు ఈ మాట నేను మాట్లాడకూడదు, ఈ మాట నేను మాట్లాడకూడదని మన హృదయంలో ఒక యుద్ధం జరగాలి. మనం ఒక మోహపు చూపు చూడాలి అంటే, ఒక వ్యర్థమైన మాట మనం మాట్లాడాలి అంటే, దేవునికి వ్యతిరేకమైన ఒక పని మనం చేయాలి అంటే మన జీవితంలో మన హృదయంలో మన అంతరాత్మ మనతో పోరాడుతుంది. ఆ పోరాటం మనలో కలిగి ఉండాలి. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మందిరానికి వచ్చి వెళ్ళిపోతే చాలదండి. ఈ విశ్వాసాన్ని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే మేము భక్తులని పిలవబడిన వారు బయట చాలామంది వ్యభిచారులు ఉన్నారు మందిరానికి వచ్చేవాళ్ళు. నోట్ దిస్ పాయింట్.
మందిరానికి వచ్చేవాళ్ళు త్రాగుబోతులు ఉన్నారు, అక్రమంగా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ విశ్వాసులే, కానీ విశ్వాసం లేదు. ఎందుకు తెలుసా? ఆ విశ్వాసంలో పోరాడాల్సిన వారు పోరాటాన్ని ఎప్పుడూ వదిలేశారు. వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు నన్ను ఎవడు ఏం చేయలేడని. విశ్వాసాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్కడు ఒకానొక దినాన బట్టలు చింపుకొని రొమ్ము గుద్దుకొని ఏడ్చే ఒక రోజు ఉంది. అదే దేవుని రెండవ రాకడ. ఆ రాకడలో ఎంత విశ్వాసాన్ని చూపించావో, ఎంత దేవుని చిత్త ప్రకారం బ్రతికావో, ఎంతైతే సాతానుతో పోరాడావో, ఆ పోరాటానికి ప్రతిగా నీకు ఘనత ఆ రోజు వస్తుంది. అది మనకు ఘనత. ఈ లోకంలో డబ్బు మనకు ఘనత కాదు, ఈ లోకంలో ఐశ్వర్యం మనకు ఘనత కాదు, ఈ లోకంలో మనం సంపాదించుకునే కారులు, బంగ్లాలు, హోదాలు కాదు మన ఘనత. దేవుని రాజ్యం ఎదుట మనం నిలబడినప్పుడు, ఆయన రాకడలో మనం నిలబడినప్పుడు ఆయన చెప్పాలి, నీవు నా కుమారుడివి, నేను నీ యందు ఆనందిస్తున్నాను, నీవు నీ జీవితం పట్ల నా ప్రణాళిక ఏంటిదో నువ్వు కనుక్కున్నావు, నువ్వు తెలుసుకున్నావు, వాటి ప్రకారంగా నీవు బ్రతికావు కనుకనే ఈరోజు నిన్ను ఆయన సన్నిధిలోనికి దేవుడు అనుమతించాడని ఆయన చెప్పగలగాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకునే ముగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన జీవితము దేవుడి ప్రణాళిక ప్రకారం నడుస్తుందా? మన జీవితంలో దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడుతుందా? లేదా మన కోరికల కొరకు ఆయనను మనం వాడుకుంటున్నాం అర్థం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి, దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడకపోతే, ఆయన సంకల్పము మన జీవితంలో మనము ఆ సంకల్పాన్ని బట్టి మనం బ్రతకకపోతే ఖచ్చితంగా ఒకరోజు మనం రొమ్ములు గొద్దుకొని ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు దేవుడు అంటాడు, నువ్వు అడుగుతావు సరే, ఆ రోజు అయ్యా ఎంత కానుక ఇచ్చాను, ఎంత ప్రార్థన చేశాను, ఎంత సేవ చేశాను, ఇన్ని మందిరాలు కట్టాను, ఎంత పరిగెత్తి సేవ చేశాను కదా ప్రభువా, ఎందుకు నన్ను నరకానికి వెళ్ళమంటున్నావు అని అంటే, నీవన్నీ చేశావు, సాతానుతో పోరాడలేదు, నీవన్నీ చేశావు, లోక ఆశలతో నువ్వు యుద్ధం చేయలేదు, నీవన్నీ చేశావు, సాతానికి వ్యతిరేకంగా నువ్వు మార్చబడలేదు కాబట్టి నీకు నిత్య జీవం లేదు. నువ్వు ఎంత క్రియ చేసినా సరే, నీవు ప్రభు అని పిలిస్తే ఆ రోజు ఆయన అంటాడు, ఖచ్చితంగా ఒకరోజు ఆయన అంటాడు, నా చిత్తము జరిగించిన వాడే నా రాజ్యంలోకి ఉండాలి, నా చిత్తము నెరవేర్చబడిన వాడు నా రాజ్యంలో ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఉదయకాలంలో మన కోరికలని, మన ఆశలని, మన చిత్తాలని దేవుడి మీద రుద్దటం కాదు, మన జీవితం పట్ల, మన ప్రణాళిక పట్ల, మన బ్రతుకు పట్ల, మన విశ్వాస జీవితం పట్ల మనం కొలుస్తున్నటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు చిత్తం ఏంటిదో మనం తెలుసుకొని దాని ప్రకారం మనం బ్రతకగలిగితే ఈరోజు నా జీవితానికి దేవుడు ఒక చక్కటి అర్థం దయచేస్తాడు. కాబట్టి ఆ చిత్తాన్ని, ఆ సంకల్పాన్ని, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆ సాతాను శక్తులతో మనందరమే పోరాడాలని దేవుడు ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.